నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన స్థలం చూద్దాం. పారిశ్రామిక వెలుగు, ప్రగతి పరుగు, ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకొస్తున్న ఔత్సాహికులు. నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామంటూ పరిశ్రమలకు స్థలాల గుర్తింపు వద్దే వెనుకడుగుతో ప్రక్రియ నిలిచిపోయింది. పరిశ్రమలు రాలేదు సరికదా, ఉన్నవి పడకేశాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తంతు ఇదే. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసింది. జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వనరులు గుర్తించి ఔత్సాహ పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తుంది. ఎస్కోట నియోజకవర్గం కొత్తవలసి మండలం బలిఘట్టంలో 57.9 ఎకరాలను ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించారు. తొలి దశలో 25 ఎకరాల్లో 3.51 కోట్లతో పనుల ఆదేశాలు ఇచ్చారు. ఇందులో రహదారులు, కాలువలు, విద్యుత్ సరఫరా పనులు చేపట్టనున్నారు. అలాగే బొండపల్లి మండలం కొండ కిండంలో పార్కుకు 57.49 ఎకరాలు గుర్తించారు. తొలి దశలో 25 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 4.92 కోట్లతో పనులు ప్రారంభించారు. వాహన మరమ్మతులు, టంకరింగ్ యూనిట్ నెలకొనేందుకు 20 ఎకరాలు కేటాయించాలని ఆటో నగర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. అలాగే చీపురుపల్లి నియోజకవర్గం కుమరం గ్రామం సర్వే నెంబర్లో 144లో 10 ఎకరాలు అనువుగా లేదని ప్రత్యామ్నాయ స్థలం చూడాలని కలెక్టర్కు రాష్ట్ర అధికారులు సూచించారు. విజయనగరం మండలం కొండకరకం సర్వే నెంబర్లో 198, 57, 58లో గుర్తించిన 12 ఎకరాలకు బదులు మరో చోట స్థలం ఇవ్వాలని కలెక్టర్ను ఉన్నతాధికారులు కోరినట్టుగా తెలుస్తోంది. రాజాం నియోజకవర్గం సంఖ్యల వద్ద సర్వే నెంబర్లో 319లో గుర్తించిన 20 ఎకరాల్లో కొన్ని డికెటి భూములు ఉన్నందున ప్రత్యామ్నాయ స్థలం కూడా చూడాలని కలెక్టర్ను ఉన్నతాధికారులు కోరినట్టుగా తెలుస్తుంది. అలాగే కొత్తవలస మండలంలో చినరావుపల్లిలో గతంలో ఆయుర్వేద మందుల ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన పతాంజలి సంస్థకు 2017లో అప్పటి ప్రభుత్వం 172.84 ఎకరాలకు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. 2019లో గత అధికారంలో వచ్చిన పతాంజలి సంస్థ వెనక తగ్గింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఆ భూములు కేటాయిస్తే సంస్థ అనుబంధ పరిశ్రమలు మిగిలిన భూములు ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధిని చేస్తామని ముందుకొచ్చింది. ఎస్కోట నియోజకవర్గ పరిధిలో దట్టి వద్ద జిఎంఆర్ సంస్థ గతంలో 200 ఎకరాలు సేకరించింది. ప్రైవేటు రంగంలో కొత్త వలస ఇన్ఫ్రా ప్రాజెక్టు పేరిట పారిశ్రామిక పార్కుకు ఏర్పాటు సూచిస్తూ ఉంది. అలాగే రామభద్రాపురం మండలంలోని కొట్టెక్క వద్ద 100 ఎకరాలు గుర్తించారు. ఇక్కడ 3 దశల్లో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధికి నిర్ణయించారు. తొలి దశలో 25 ఎకరాల్లో చేపట్టనున్నారు. 3.44 కోట్ల వ్యయంతో పనులు పూర్తి. గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ భూములు తమ వంట రైతులు అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నెల్లిమర్ల పారిశ్రామిక వాడలోని 3 ఎకరాల్లో 7.73 కోట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఈ భవనంలో 29 గదులు నిర్మించి ఔత్సాహికులకు అద్దెకి ఇస్తారన్నట్టుగా చూస్తూ ఉన్నాం. చిన్నరావుపల్లి వద్ద పతాంజలి సంస్థకు గతంలో కేటాయించిన భూములు స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో అయితే మాత్రం పారిశ్రామికవేత్తలందరూ కూడా ఔత్సాహికులకు అందరూ కూడా సాయం చేస్తామని మొండి చేయ చూపడంతో చాలామంది పరిశ్రమలు అయితే వెనక వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న స్థానికులకు అలాగే విద్యావంతులకు విద్యార్థులకు అందరూ కూడాను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను అక్కడ ఉన్న నియోజకవర్గంలోనే పరిశ్రమలు పెట్టాలి, వాళ్ళని ప్రోత్సహించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడాను ప్రతి ఒక్క ప్రభుత్వ భూమికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ గారు కూడా ఆ అధికారులందరినీ కూడాను సేకరించడం అక్కడ భూములంతా కూడాను పరిశ్రమలకైతే ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా పరిశ్రమలు అయితే మాత్రం వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగితే అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంతో పాటు జిల్లా రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే మాత్రం పనులు మొదలెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కొంత దగ్గర అయితే మాత్రము రైతుల భూములన్నీ కూడా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఎక్కడ కూడాను సమస్యలు తలెత్తకుండా ముందరకు వెళ్తూ ఉన్నట్టుగా అధికారులు ఉన్నట్టుగా అక్కడ తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా సరే నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు అయితే మాత్రం ఏర్పాటు చేయగలిగితే మాత్రం ప్రతి నియోజకవర్గం యొక్క యువతకి ఉపాధి కలిసే అవకాశం ఉంటుంది. ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మా నియోజకవర్గాల్లో పరిశ్రమలు పెట్టండి అని ఇక్కడ యువకులు అయితే మాత్రం కోరుతూ ఉండటం కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. వ్యాధుల వలయం, మరణాల విలయమనంటూ ఉమ్మడి జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత కుటుంబ పరంగా తీసుకున్న రుణాలు ఈఎంఐలు చెల్లించలేక చాలామంది మదనపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు
తీసుకుంటున్నారు. అధిక వడ్డీలు, చెక్ బౌన్సులు, ఇతరత్ర ఛార్జీల రూపంలో ప్రైవేటు సంస్థలు, కొన్ని బ్యాంకులు వేధిస్తూ ఉండడంతో ఈ పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల్లో జరిగిన ఘటనలపై ఎక్కువ శాతం ఈ తరహా కేసులే నమోదు కావడం కూడా ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది. విజయనగరం చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నారు. 20 వాయిదాలకు గాను 15 సార్లు చెల్లించారు. అనారోగ్య కారణంగా 16వ ఈఎం కట్టలేకపోయారు. దీంతో చెక్ బౌన్స్తో పాటు ఇతరత్ర కారణాలతో పెద్ద ఎత్తున వడ్డీ వేశారు. కొంత గడువు కావాలని కోరిన సంస్థ సిబ్బంది వినకపోగా ఇంటిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన అతడు 3 నెలల కింద ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో ఓ మహిళ ఈఎంఐ రూపంలో ఇటీవల 15,000 విలువైన చరవాణి తీసుకున్నారు. చివరి 2 వాయిదాలు ఉండగా కుమారుడు బాగోలేకపోవడంతో కట్టలేకపోయారు. సంస్థ నిర్వాహకులు వెళ్ళి 20,000 విలువైన టీవీ ఎత్తుకెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో రైతులు కూలీలు ఎక్కువ. దీంతో వాయిదాల రూపంలో ఇళ్లకు సంబంధించిన వస్తువులు కొంటూ ఉంటారు. కొందరు రుణాలు తీసుకుంటారు. ఈ క్రమంలో వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా సకాలంలో చెల్లింపులు చేయక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదే అదునుగా రుణదాతలు ప్రైవేటు సంస్థలు వెంటాడుతూ ఉండడంతో మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మరణిస్తున్న వారు 45% మంది ఆర్థిక సమస్యలతో, 22% మంది అనారోగ్యం, ఇతరత్ర కారణాలతో 33% మంది ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 20 నుంచి 50 ఏళ్ళలోపు వారు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణగ్రహీతల ఇళ్లకు నేరుగా వెళ్ళకూడదు. ముందుగా నోటీసులు పంపించాలి. 2-3 నెలల పాటు స్పందించకపోతే చరవాణిలో సంప్రదించాలి. అత్యవసరమైతే గుంపుగా కాకుండా ఒకరిద్దరు వెళ్ళి సమస్యను తెలుసుకోవాలి. ఇళ్లలోకి ప్రవేశించడం, గొడవ చేయడం, మహిళలు, పిల్లలు, వృద్ధులను బెదిరిస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగరానికి చెందిన ఓ న్యాయవాది ఇక్కడ చెప్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయి. బాధితులు పక్క ఆధారాలతో వస్తే నమోదు చేస్తాం. ఏ స్టేషన్లో అయినా సరే ఫిర్యాదు తీసుకోకపోతే నేరుగా ఉన్నతాధికారులు కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు, న్యాయపరం కూడా ఎదుర్కోవచ్చు అని అంటున్నారు విజయనగరం డిఎస్పీ శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలో, నిజంగా ఈ ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రం కూలీలే ఎక్కువే. ఇక్కడ వ్యవసాయ, ఇతర ఆధారమైన పనులపైనే ఆధారపడుతూ కుటుంబాన్ని సాగిస్తూ ఉంటారు. ఈ యొక్క సాగనంలో అయితే మాత్రం ఇంటికి కావాలన్న చిన్న ఒక సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, లేకపోతే ఒక రుణాలు కానీ ప్రైవేట్ కంపెనీల నుంచి ఈఎంఐ రూపంలో తీసుకుంటారు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల చివరి వరకు వచ్చేటప్పుడు, లేకపోతే చిన్న ఆర్థిక సమస్యలు వచ్చేటప్పుడు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈఎంఐలు కట్టలేదో అక్కడ ఉన్న ప్రైవేటు వ్యక్తులు అయితే మాత్రం సంబంధించి అందులో పనిచేస్తున్న వాళ్ళు వెళ్ళి ఇంటిపై దాడులు చేయడం, పిల్లలపైన తిట్టులు, ఇలాంటివన్నీ కూడా మన గతంలో అనేక రకాలుగా సంఘటనలు చేసుకున్నాం. ఇవి పరువుగల కుటుంబాలతో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఏదైనా సరే ఒక మాట అంటే పౌరుషం వచ్చి చాలా వరకు అయితే మాత్రం అప్పు తీసుకునేది వాస్తవమే, మేము కడుతూ ఉన్నాం, కొన్ని అనారోగ్య కారణాల వల్ల మేము కట్టలేకపోతున్నామని చెప్తున్నప్పుడు కూడాను కొందరిని ప్రైవేటు సంస్థలు అయితే ఇంటిపై దాడులు చేయడంతో ఇంటి పెద్దను కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి చాలా చట్టం అయితే చెప్తూ ఉంటుంది, నేరుగా అలా ఇంటికి వెళ్ళి అల్లరి చేయకూడదు, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలి. ఒక 3 నెలల వరకు కూడాను వాళ్ళు ఇంకా స్పందించకపోతే వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఎందుకు వెనకబడిపోయి ఉన్నారో అనే సమస్యలు తెలుసుకోవాలి. కానీ ఇంటికి వెళ్ళి దాడులు చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా పోలీసు అధికారులు కూడాను సాక్షి ఆధారంతో వస్తే ఖచ్చితంగా దానికి కావాల్సిన సమస్యను పరిష్కారం చేస్తాం. కానీ ఒక వ్యక్తిని మానసికంగా, ఆర్థికంగా చంపే హక్కు ఎవరికి లేదన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. 2 నెలల్లో 5గురి మృతి, మరుమల్లో వరుస ఘటనలు, గ్రామస్తుల ఆందోళన, వైద్య శిబిరాలు ఏర్పాటు. గజపతినగరం మండలంలో మరుమల్లి గ్రామానికి చెందిన 5గురు వ్యక్తులు 2 నెలల వ్యవధిలో వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనారోగ్యం పాలైన 1-2 రోజుల్లో ఆసుపత్రిలో చేరి మృతి చెందిన ఆశ్చర్యం. వీరిలో ఎవరికీ ఒకే రకమైన కారణాలు కనిపించలేదు. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ ఆదివారం ఉదయం 4 బృందాలను గ్రామంలో ఇంటిని పంపి అందరి రక్త నమూనాలు సేకరించే పరీక్షలు పంపించింది. స్థానికుల వివరాల మేరకు చూస్తూ ఉన్నాం. జూలై 15 నుంచి సెప్టెంబర్ 7 వరకు 5గురు పలు అనారోగ్య కారణాలతో చనిపోయారు. సారికి రాము, ఆయన కుమారుడు సారికి శ్రీను గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో 3 రోజుల కిందటే జ్వరం అంటూ చేరారు. అప్పటికే 2 ప్లేట్లెట్ కౌంట్గా తక్కువగా ఉండడంతో రాముని విజయనగరం, అక్కడి నుంచి కేజీహెచ్కి తరలించారు. కాలేయం దెబ్బతినడం, ఇతర సమస్యలతో జ్వరం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ రాము ఆదివారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన దేవర తిరుపతి వారం కిందట విజయనగరంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆయన కోలుకుంటున్నాడు. ఆయనకి గుండె సంబంధించిన సమస్యలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి ఆరోగ్య శాఖ అధికారులు అయితే మాత్రం గ్రామాన్ని పరిశీలించారు. ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం, గ్రామస్తుల నుంచి రక్తపు పోతలు అయితే సేకరిస్తున్న వైద్య సిబ్బంది చూస్తూ ఉన్నాం. వివిధ రకాలుగా అయితే మాత్రము చాలా మంది అయితే మాత్రం చనిపోతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. దీనికి ఒకరికి సంబంధించిన ఏవి కూడా తెలియడం లేదు, వేరువేరుగా చనిపోతున్న కారణాలు తెలుస్తూ ఉంది.
ఉద్దేశంతో వైద్య సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమైంది. అక్కడ పంచాయతీ కార్యదర్శితో కూడా ఇక్కడ డిఎంహెచ్ఓ జీవనారాయణ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ పూర్తిగా ఆసుపత్రికి అయితే పంపించాలి. మీ యొక్క ఆర్ఎంపీలు కానీ ఎవరు కూడా మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు అయితే కోల్పోవద్దు. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్టుగా ఇక్కడ అధికారులు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక ప్రధానమైన అంశం చూద్దాం. పెట్టి తెరవలేదు, పాఠం చెప్పలేదు అంటూ గంటేడ మండలంలో బురదలాపల్లి పాఠశాలలో ప్రారంభించకుండా తుప్పుపడిన ఇన్వర్టర్లు, బ్యాటరీలు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ ధీటుగా విద్యా బోధన అందించేందుకు డిజిటల్ బోధనతో పిల్లలకు కళ్ళకు కట్టినట్లు చూపేందుకు తెదేపా ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టిన 2000 అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పథకం అడుగెక్కింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 2000 పాఠశాలకు ఈ పథకం కింద 5 రకాల పరికరాలు పంపిణీ చేశారు. 2019, 2020 విద్యా సంవత్సరంలో అన్ని బడులకు ఇవి చేరాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం అట్టపెట్టెల నుంచి తీసి వినియోగించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కోట్ల విలువ చేసే సామగ్రి మూలలకు చేరి తుప్పుపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 399 పాఠశాలకు పరికరాలు అందించారు. ఇక్కడ VCR, DCRకు 63 ఇంచుల స్మార్ట్ టీవీలు, LCD ప్రాజెక్టర్లు, UPS, కీబోర్డ్, మౌస్, నెట్, వైఫై, డివైజర్ తదితర పరికరాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం మరణంతో ప్రారంభించకుండానే పథకం నిలిచిపోయింది. అన్నీ ఉన్న డిజిటల్ బోధనకు విద్యార్థులు నోచుకోలేదు. ఒక యూనిట్ విలువ సుమారు 2.45 లక్షలు. లెక్కన చెప్పిన మొత్తం పాఠశాలకు అందజేసిన పరికరాల విలువ 3.57 కోట్లకు పైమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనైనా సద్వినియోగిస్తే ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో స్థాయిలోని 17 లక్షలతో వర్చువల్ స్టూడియో ఏర్పాటు చేసి దీని ద్వారా వర్చువల్ విధానంలో ఉత్తమ ఉపాధ్యాయులతో పాఠాలు బోధించాలనేది ఉద్దేశం. ఆ మేరకే ల్యాబ్కు పరికరాలు వచ్చాయి. ప్రస్తుతం గదికి తాళం వేసి ఉంచారు. DEO మాణిక్యనారాయణ మాట్లాడుతూ పరికరాల ఉపయోగంలో తెచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజం నియోజకవర్గంలో 23 పాఠశాల సామగ్రి ఇవ్వక ఎక్కడ వాడుకలోకి రాలేదు. గజపతినగర్ నియోజకవర్గంలో 19 పాఠశాలకు LCD ప్రాజెక్టులు అందించగా 2 చోట్ల వీటిని తెరిచారు. నివేదికలు ఉన్నతాధికారులకు పంపిస్తామని గంటేడి MEO విజయకుమారి అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ బడులకు కార్పొరేట్ ధీటుగా గత ప్రభుత్వం తెదేపా ప్రభుత్వంలో ఉండేటప్పుడైతే మాత్రం ప్రభుత్వ బడుల్లో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క వైఫై కంప్యూటర్లు అంతా కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడాను మూలగా చేరిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా కోట్ల రూపాయలతో ఇంత విలువైన సామగ్రి, ఉన్నతమైన విద్యను ఇక్కడ ప్రభుత్వాలు మారినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వం నుంచి అది మన సొమ్మే కాబట్టి ఖచ్చితంగా వాటిని వినియోగించుకొని ఇక్కడ ప్రభుత్వ స్కూల్లోని ప్రభుత్వ బడుల్లో వాళ్ళందరికీ, ఎందుకంటే కార్పొరేట్ రంగంలో చూస్తే అక్కడ హైఫైగా ఉంటాయి. ప్రతిదీ ఒక స్క్రీన్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఫాస్ట్గా ఉండొచ్చు, వాళ్ళ యొక్క విద్యా విధానం అవ్వచ్చు, అంతా కూడా ఫాస్ట్గా ఉంటుంది. దాని యొక్క ధీటుగా గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత అంతా కూడాను మూలక చేరాయి. అయితే ఇప్పటికైనా సరే అవన్నీ కూడా బయటకు తీసుకుని వచ్చి ప్రభుత్వంలోని ఇక్కడ పడుల్లో చదువుతున్న పిల్లలకైతే మాత్రం వినియోగిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత నాలెడ్జ్ ముందుకు వెళ్తారన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే మాత్రం అప్రమత్తమవుతున్నట్టుగా ఉంది. ప్రతి ఒక్క వస్తువును కూడా వాడుకలో తీసుకొస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ME న్యూస్. నేను మీ ME నాయుడు.